ఓకే. అందరికి హాయ్ అండి. ఈరోజు మనం హిస్టరీకి సంబంధించినటువంటి వొకాబులరీ టాపిక్ నేర్చుకుందామండి. ఓకేనా? హిస్టరీ. HISTORY. హిస్టరీ అంటే చరిత్ర అని అర్థం. ఓకేనా? చరిత్రని హిస్టరీ అంటారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ADMINISTRATION. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అని అర్థం. నెక్స్ట్ ఆర్మరీ. ఆర్మరీ ARMOURY. ఆర్మరీ అంటే ఆయుధశాల అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అర్టిజన్. అర్టిజన్ ARTISAN. అర్టిజన్ అంటే కళాకారులు మరియు వృత్తి అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? కళాకారులు మరియు వృత్తి అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఆటోక్రసీ. ఆటోక్రసీ AUTOCRACY. ఆటోక్రసీ అంటే నిరంకుశత్వం అని అర్థం అండి. ఓకేనా? దాన్ని ఆటోక్రసీ అంటారు. ఓకేనా? ఆటోక్రసీ. ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. ఓకే. బ్యాటిల్ అరే. బ్యాటిల్ అరే BATTLE. బ్యాటిల్ అరే ARRAY. బ్యాటిల్ అరే. ఓకేనా? బ్యాటిల్ అరే అంటే యుద్ధ వ్యూహం అని అర్థం. ఓకేనా? జనరల్గా అరే అంటే అరేంజ్మెంట్. ఓకేనా? అని అర్థం చెప్పాలంటే అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది దేనికైనా ఒక ప్లాన్కి సంబంధించిన వాటిని. ఓకేనా? ఓకే. దాన్ని మనం అరే అంటారు. ARRAY. అరే అంటే అరేంజ్మెంట్స్ అని వస్తుంది. కాకపోతే ఇది డిఫరెంట్గా అనమాట. ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ ఉంటారు అది. ఓకేనా? ఓకే. ఇక్కడ మనం బ్యాటిల్ అరే. బాటిల్ కాదండి, బ్యాటిల్. BOTTLE బాటిల్ అది వేరు. బ్యాటిల్ BATTLE బ్యాటిల్ ఇది వేరు. బ్యాటిల్ అంటే యుద్ధానికి సంబంధించింది. ఓకేనా? ఓకే. బ్యాటిల్ BATTLE బ్యాటిల్. ఓకేనా? బ్యాటిల్ అరే. బ్యాటిల్ BATTLE బ్యాటిల్ అరే ARRAY. బ్యాటిల్ అరే అంటే యుద్ధ వ్యూహం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్యాటిల్ అరే అంటే యుద్ధ యుద్ధ వ్యూహం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ బ్యాటిల్ ఫీల్డ్. బ్యాటిల్ ఫీల్డ్ BATTLE బ్యాటిల్ ఫీల్డ్ FIELD. బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధ రంగం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యుద్ధ రంగాన్ని బ్యాటిల్ ఫీల్డ్ అంటారు. ఓకేనా? ఓకే. యుద్ధ రంగం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాటిల్ షిప్. బ్యాటిల్ షిప్ BATTLE బ్యాటిల్ షిప్ SHIP. బ్యాటిల్ షిప్ అంటే యుద్ధ నౌక అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్యాటిల్ షిప్ అంటే యుద్ధ నౌక అని గుర్తుపెట్టుకోండి. బ్యాటిల్ షిప్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. నెక్స్ట్ బాండేజ్. బాండేజ్ BONDAGE. బ్యాండేజ్ అంటే దస్తావేజు అని అర్థం. ఓకేనా? దస్తావేజు లేదా దాస్యం మరియు బానిసత్వం అని అర్థాన్ని కూడా ఇస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BO స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. BORDER. బార్డర్ సెక్యూరిటీ. సెక్యూరిటీ SECURITY. సెక్యూరిటీ ఫోర్స్ FORCE. ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సరిహద్దు భద్రతా దళం అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తానండి. అలాగే బ్యాండేజ్ అంటే ఇంకోటి అర్థం కూడా ఇస్తుంది. ఇది BONDAGE. బాండేజ్ అంటేనేమో బానిసత్వం ప్లస్ దస్తావేజ్ అని అర్థాన్ని ఇస్తుంది కదండి. ఇంకోటి బ్యాండేజ్ BANDAGE. బ్యాండేజ్ అంటే మరి ఇంకోటి ఏంటంటే కట్టు. ఓకేనా? మనకైనా ఇంజ్యూర్ అయినప్పుడు గాయం అయితే ఉంటుంది చూసారా, చేతికి కానీ కాలుకు కానీ, అప్పుడు కట్టేటటువంటి కట్టుని బ్యాండేజ్ అంటారు. BANDAGE బ్యాండేజ్. ఇది బాండేజ్. ఓకేనా? బాండేజ్ అంటే మీనింగ్ ఏంటండి? BONDAGE. బాండేజ్ అంటే దాస్యం ప్లస్ బానిసత్వం మరియు ఒక దస్తావేజుకి సంబంధించినటువంటి అని అర్థాన్ని ఇస్తుంది. మరి బ్యాండేజ్ అంటే BANDAGE. బ్యాండేజ్ అంటే ఏ అర్థాన్ని ఇస్తుందండి? కట్టు. ఓకేనా? మన చేతికి కావచ్చు, కాలుకి కావచ్చు, ఇంకెక్కడైనా సరే ఒక ఇంజ్యూర్, ఒక గాయమైనప్పుడు కట్టేటువంటి కట్టుని అలా పిలుస్తారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్ CASTE. క్యాస్ట్ సిస్టమ్ SYSTEM. క్యాస్ట్ సిస్టమ్ అంటే వర్ణ వ్యవస్థ అంటారు చూసారా, అంటే కుల వ్యవస్థ అంటారు చూసారు, దాన్ని క్యాస్ట్ సిస్టమ్ అని అంటూ ఉంటారు. ఈ మధ్య కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం, లివ్ ఇట్, నాకు అవసరం లేదు అది. ఓకేనా? ఓకే, చెప్తాను ఉండండి. ఓకే, ప్లీజ్ వెయిట్. ప్లీజ్ వెయిట్, ఐ విల్. ఓకే. సివిలైజేషన్. సివిలైజేషన్ CIVILISATION. సివిలైజేషన్ అంటే నాగరికత. సివిలైజేషన్ని నాగరికత అంటారండి. ఓకేనా? ఓకే. కాలనైజేషన్. కాలనైజేషన్ COLONIZATION. కాలనైజేషన్ అంటే వలస స్థాపన అని అర్థం. ఓకేనా? కాలనైజేషన్ అంటే
వలస స్థాపన అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కార్నేషన్. కార్నేషన్ CORONATION. కార్నేషన్ అంటే పట్టాభిషేకం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, చెప్తాను ఉండండి. హిస్టరీ ఇంకా ఓకే. క్రుసేడ్. క్రుసేడ్ CRUSADE. క్రుసేడ్ అంటే మత యుద్ధం. ఓకేనా? మత యుద్ధాన్ని క్రుసేడ్ అని పిలుస్తారండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డెమోక్రసీ. డెమోక్రసీ DEMOCRACY. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డిప్లొమాట్. డిప్లొమాట్ DIPLOMAT. డిప్లొమాట్. డిప్లొమాట్ అంటే రాజదూత అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తానండి. ఇంకా ఓకే. ఎంపరర్. ఎంపరర్ EMPEROR. ఎంపరర్ అంటే చక్రవర్తి. ఓకేనా? ఎంపరర్ని చక్రవర్తి అంటారండి. ఓకేనా? ఎంపరర్. ఓకే. నెక్స్ట్ ఎంపైర్. ఎంపైర్ EMPIRE. ఎంపైర్ అంటే సామ్రాజ్యం. సామ్రాజ్యాన్ని ఎంపైర్ అంటారండి. ఓకేనా? ఎంపైర్ అంటే సామ్రాజ్యం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎనిమీ కంట్రీ. ఎనిమీ కంట్రీ ENEMY. ఎనిమీ కంట్రీ COUNTRY. ఎనిమీ కంట్రీ అంటే శత్రు రాజ్యం. ఓకేనా? శత్రు రాజ్యాన్ని ఎనిమీ కంట్రీ అని పిలుస్తారండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్కవేషన్. ఎక్స్కవేషన్ EXCAVATION. ఎక్స్కవేషన్ అంటే తవ్వకాలు అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే. ఎక్స్కవేషన్ అంటే తవ్వకాలు అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. ఫ్రీడమ్. ఫ్రీడమ్ FREEDOM. ఫ్రీడమ్ అంటే స్వాతంత్ర్యం అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే. ఉండండి చెప్తాను, ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్. ఓకే. గోల్డెన్ ఏజ్. గోల్డెన్ ఏజ్ అంటే స్వర్ణయుగం అని అర్థం అండి. ఓకేనా? గోల్డెన్ ఏజ్ అంటే స్వర్ణయుగం అనే అర్థాన్ని ఇస్తుంది. దీనిని మనం కృతయుగం అని అంటారు, సత్యయుగం అని కూడా అంటారు. ఓకేనా? ఓకే. గోల్డెన్ ఏజ్ అంటే 3 అర్థాలు ఉంటాయండి. కృతయుగం, సత్యయుగం, స్వర్ణయుగం అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. మరి త్రేతాయుగాన్ని ఏమంటారండి? త్రేతాయుగాన్ని ఏమంటారంటే సిల్వర్ ఏజ్ అంటారండి. ఓకేనా? సిల్వర్ ఏజ్ SILVER. సిల్వర్ ఏజ్ AGE. ఓకేనా? గోల్డెన్ ఏజ్ స్పెల్లింగ్ చెప్పలేను అనుకుంటాను, అది చెప్తాను చూడండి. GOLDEN. గోల్డెన్ ఏజ్ AGE. ఏజ్ అంటే స్వర్ణయుగం, కృతయుగం, సత్యయుగం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. మరి త్రేతాయుగాన్ని ఏమంటారంట? సిల్వర్ ఏజ్ SILVER. సిల్వర్ ఏజ్ AGE. ఏజ్ అంటారు. ఓకేనా? ఓకే. అలాగే వైట్ ఏజ్ అని కూడా పిలుస్తారు దీన్ని. వైట్ ఏజ్ WHITE. వైట్ ఏజ్ AGE. ఏజ్. వైట్ ఏజ్ అన్న కూడా త్రేతాయుగం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? మరి ద్వాపర యుగాన్ని ఏమంటారంటే చెప్తానండి. ద్వాపర యుగాన్ని బ్రాంజ్ అంటారు. బ్రాంజ్ ఏజ్. ఓకేనా? BRONZE. బ్రాంజ్ ఏజ్ AGE. బ్రాంజ్ ఏజ్ అంటారు. ఓకేనా? దీన్ని మనం ఐరన్ ఏజ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? ద్వాపర యుగాన్ని సారీ కాదు కాదు బ్రాంజ్ ఏజ్ ఒకటి అంటారు, ఇంకొకటి ఏంటంటే బ్రాంజ్ ఏజ్ ఒకటి గుర్తుంది. ఓకే అండి, సరే, నాకు అది ఐడియా లేదు. ఓకేనా? బ్రాంజ్ ఏజ్ అయితే అంటారు. ఓకేనా? ఓకే. ఇంకోటి ఐరన్ ఏజ్ అంటే కలియుగం. ఓకేనా? కలియుగాన్ని ఐరన్ ఏజ్ అంటారు. IRON. ఐరన్ ఏజ్ AGE. ఐరన్ ఏజ్ అంటే కలియుగం. ఓకేనా? ఓకే. ఓకే, నాకు అది తర్వాత గుర్తొచ్చినప్పుడు నేను చెప్తానులేండి. ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ హిస్టారియన్స్. హిస్టారియన్స్ HISTORIANS. ఓకేనా? హిస్టారియన్స్ అంటే చరిత్రకారులు అని అర్థం. ఓకేనా? హిస్టారియన్స్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇన్వేజన్. ఇన్వేజన్ INVA. ఇన్వేజన్ కాదు, పదం అది ఇది ఉంటుందబ్బా. ఇదేంటిదంటే కరెక్టే, ఇన్వేజనే. INVASION. ఇన్వేజన్ అంటే దండయాత్ర. కరెక్టే. ఇన్వేజన్ అంటే దండయాత్ర. ఓకేనా? ఇన్వేజన్ అంటే దండయాత్ర అని గుర్తుపెట్టుకోండి. INVASION. ఇన్వేజన్ అంటే దండయాత్ర. కరెక్టే అది. ఓకేనా? ఓకే. అంటే ఇది హిస్టరీ నాకు అసలు సబ్జెక్ట్ కాదు. ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ చెప్తానుండండి. నెక్స్ట్ మెటల్ ఏజ్. మెటల్ ఏజ్ METAL. మెటల్ ఏజ్ AGE. మెటల్ ఏజ్ అంటే లోహయుగం అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే. నేషన్. నేషన్ NATION. నేషన్ అంటే జాతి అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? నేషన్. ఓకే. నెక్స్ట్ నేషనాలిటీ. ఓకేనా? నేషనాలిటీ NATION.
NALITY. నేషనాలిటీ అంటే జాతీయత అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 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 నియోలిథిక్ ఏజ్. నియోలిథిక్ ఏజ్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. నియోలిథిక్ NEOLITHIC నియోలిథిక్ ఏజ్ AGE. నియోలిథిక్ ఏజ్ అంటే నవీన శిలాయుగం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? నవీన శిలాయుగం అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తానండి. ప్యాలియోలిథిక్ ఏజ్. ప్యాలియోలిథిక్ ఏజ్. ప్యాలియోలిథిక్ ఏజ్ PALAEOLITHIC ప్యాలియోలిథిక్. మొత్తం కలిపితే ప్యాలియోలిథిక్ అవుతుంది. అది కలిపే ఉంటుంది. ప్యాలియోలిథిక్ అని రాయాలి. ప్యాలియోలిథిక్ ఏజ్ AGE ఏజ్. ఓకేనా? ప్యాలియోలిథిక్ ఏజ్ అంటే ప్రాచీన శిలాయుగం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ప్రాచీన శిలాయుగాన్ని ప్యాలియోలిథిక్ ఏజ్ అంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తానండి. ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ ఓకే. పేట్రియాడిక్ స్పెల్లింగ్ గురించి పెట్టుకోండి. పేట్రియాడిక్ది PATRIOTIC పేట్రియాడిక్ అంటే దేశభక్తి అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ రెఫరెండం. REFERENDUM. రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ అని అర్థం. ఓకేనా? ప్రజాభిప్రాయ సేకరణని రెఫరెండం అని పిలుస్తుంటారండి. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ చెప్తానుండండి. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్. ఉండండి చెప్తాను. నెక్స్ట్ ఓకే. సెక్యులర్ స్టేట్. SECULAR సెక్యులర్ స్టేట్ STATE. సెక్యులర్ స్టేట్ అంటే ఏంటంటే లౌకిక రాజ్యం అని అర్థం. ఓకేనా? లౌకిక రాజ్యాన్ని సెక్యులర్ స్టేట్ అంటారు. ఓకేనా? సెక్యులర్ అంటే లౌకికమైనటువంటి అని అర్థం అండి. ఓకేనా? సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక రాజ్యం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సవర్నిటీ. SOVEREIGNTY. సవర్నిటీ అంటే అది దీన్ని తెలుగులో ఏమంటారంటే సార్వభౌమాధికారం అంటారు చూసారండి. దాన్ని సవర్నిటీ అంటారండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తానుండండి. నెక్స్ట్ వాట్ స్టేట్ అంటే రాజ్యం. ఓకేనా? కంట్రీ అంటే దేశం. మీకు ఆల్రెడీ చెప్పని అనుకుంటాను ఇవి. ఓకే. నెక్స్ట్ స్టోన్ ఏజ్. STONE స్టోన్ ఏజ్ AGE. స్టోన్ ఏజ్ అంటే శిలాయుగం అని అర్థం. ఓకేనా? శిలాయుగాన్ని ఓన్లీ స్టోన్ ఏజ్ అంటారండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తానుండండి. నెక్స్ట్ యూనియన్ లిస్ట్. UNION యూనియన్ లిస్ట్ LIST. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా అని అర్థం. ఓకేనా? కేంద్ర జాబితాని యూనియన్ లిస్ట్ అంటారండి. నెక్స్ట్ ఉండండి చెప్తాను. వాట్ ఓకే. వెల్ఫేర్. WELFARE. వెల్ఫేర్ అంటే సంక్షేమం అని అర్థం. ఓకేనా? సంక్షేమాన్ని వెల్ఫేర్ అంటారండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇది ఏంటది? ఓకే. గుర్తుకొచ్చి మాయమైపోయింది. ఓకే. సరే. జోన్. ZONE. జోన్ అంటే ప్రాంతం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రాంతం. ఓకే. లేదా మండలం అనే అర్థాన్ని కూడా ఇస్తుంది కొన్నిసార్లు. ఓకేనా? ఓకే అండి. ఇంకా చాలా పదాలు ఉంటాయి హిస్టరీలో. నేను సెకండ్ పార్ట్ కూడా చేస్తాను. ఓకేనా? ఓకే. సడన్లీ గుర్తు రావాలి కదా. ఓకేనా?